సంతకాల సేకరణ పేరిట స్థానిక వైసీపీ నాయకులు చర్చీలు మసీదుల దగ్గర హడావడి చేయటం సిగ్గుచేటని టీడీపీ క్రిస్టియన్ ముస్లిం మైనారిటీ నేతలు విమర్శించారు. టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. టీడీపీ పార్టీకి చెందిన క్రిస్టియన్ ముస్లిం మైనారిటీ నేతలు గురువారం సాయంత్రం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పార్టీ పట్టణ క్రిస్టియన్ మైనారిటీ సెల్ అధ్యక్షులు దాసరి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తున్నారంటూ స్థానిక వైసీపీ నేతలు చర్చీలు టార్గెట్ చేసి అక్కడ దైవారాధన జరిగే సమయంలో టెంట్లు వేసి హడావడిగా సంతకాల సేకరణకు పూనుకోవటం ఆక్షేపణీయమని అన్నారు. గతంలో ఏ పార్టీ ఇలాంటి పనులు చేసిన సంఘటనలు లేవన్నారు. పట్టణ ముస్లిం మైనారిటీ సెల్ అధ్యక్షులు షేక్ సుభానీ మాట్లాడుతూ సంతకాల సేకరణకు మసీదులను ఎన్నుకోవటం అల్లాహ్ క్షమించడని, పవిత్ర మసీద్ దగ్గర రాజకీయ పార్టీ సంబంధిత విషయాలు జరగటం తప్పుపట్టే అంశమని అన్నారు. పీపీపీ అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్టిసిపేషన్ అని, అంతేగాని మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తామని అర్థం కాదన్నారు. కార్యక్రమంలో ఐటీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మల్లవరపు విజయ్, పాస్టర్లు బాబురావు, చిట్టిబాబు, స్టీఫెన్ శాంసన్, ఐజాక్, ముస్లిం మైనారిటీ నేతలు షేక్ నాగూర్, కరీముల్లా, పఠాన్ నాగూర్, ఇర్ఫాన్ నాగూర్, బాజీ, అల్లాబక్షు, అలీఖాన్, సోను, పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ తరపు నుండి మేము ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు చెల్లించుకుంటున్నాం. ముఖ్యంగా ఇప్పుడు ఈరోజు జరుగుతున్నటువంటి కాన్ఫరెన్స్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే, క్రైస్తవ మతాల వారి వద్దకు చర్చిలలోకి క్రైస్తవుల దగ్గరికి ప్రత్యేకంగా వైసీపీ పార్టీ వారు వెళ్ళి ఈ యొక్క మెడికల్ కాలేజీల విషయమై ఈ యొక్క సంతకాలు సేకరించడం అనేది సరైనటువంటి క్రమం కాదని, పద్ధతి కాదని, అది సరైన విధానం కాదని మేము ఖండిస్తున్నాం పార్టీ తరఫున. అలా వారు చేస్తున్నప్పుడు హిందూ దేవాలయాలకు వెళ్ళాలి, మరి ముస్లిం మసీదులకు వెళ్ళాలి, మరి అనేక పుణ్యక్షేత్రాలకు వెళ్ళి ఆ విధంగానే వారు మరి సంతకాలు సేకరించాలి కదా. ఒక చర్చిల కాడికే వెళ్ళి సేకరించాల్సినంత అవసరం ఏముంది? పవిత్రమైన దేవాలయాలంటి మసీదులలో, చర్చిలలో సంతకాల సేకరణ అంటూ రాజకీయ ప్రచారం చేస్తున్న వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు ఆత్మపరిశీలన చేసుకోవాలి. అల్లా ఆశీస్సులు పొందాలని మసీదుల్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తాంలే కానీ రాజకీయ లబ్ధి కోసమైతే కాదు. దాన్ని విస్మరించి వైఎస్ఆర్ పార్టీ మైనారిటీ నాయకులు కులమతాల విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా, అలానే మైనారిటీ మనోభావాలను దెబ్బతీసే విధంగా మసీదులందు దొంగ సంతకాలు మరియు బలవంతపు సంతకాల సేకరణ చేపట్టినారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో అందిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలానే ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు మైనారిటీ విద్యా, ఉపాధి, ప్రభుత్వ పథకాలు ఎన్నో అమలు చేస్తూ మైనారిటీ అభ్యున్నతికి కృషి చేస్తున్నారు. మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి సహకారంతో 17,000 డిఎస్సి పోస్టులలో భాగంగా 1,650 మంది మైనారిటీ ఉపాధ్యాయులుగా ఎంపిక అవ్వటం ముస్లిం మైనారిటీలకి గర్వకారణం. అలానే వాటి